ఈరోజు దేవుని మాట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారం ఆమెకు ప్రకటించుడి. కనుక దేవుని ప్రజలారా, ఈరోజు మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నా సరే, ఎలాంటి సిచ్యుయేషన్లో మీరున్నా సరే, దేవుని మరింతగా పట్టుకోండి, మరింతగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన 1000 రెట్లు అధికంగా ఉండాలి. బలము తెచ్చుకోండి. యెహోవాయే మనకు బలము, కేడము, దుర్గము. యెహోవాయే మనకు ఆధారము. సో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో ఏమని ఉంది చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోవుదురు. కనుక ఈనాడు మీరు పక్షి రాజు వలె ఉన్నతమైన స్థలములలో నివసించుదురు. మీ శత్రువులు మిమ్మల్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ వారికి మీరు ఏ మాత్రము అందనంత స్థలములలో, ఎత్తులో మీరు ఉంచబడతారు. దానికి మనం చేయవలసిందల్లా మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. మన పాపములను దేవుని యందు ఒప్పుకొని క్షమాపణ అడగగా, దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడును గనుక తక్షణమే మన పాపాలని క్షమించడానికి దేవుడు వెనకాడడు. 9వ వచనంలో, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా, ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపురుల వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. ఈరోజు నువ్వు ఏ సమస్యతో అయితే పోరాడుతున్నావో, ఎక్కడైతే ఇది అవ్వదు, ఇది ఇంపాసిబుల్ అని నీకు అనిపిస్తుందో, ఆ సిట్యుయేషన్లో, ఆ ప్లేస్లో దేవుని చెయ్యి, దేవుని బాహువును నీవు చూడబోతున్నావు. ఒకసారి 40వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. మనం ఎంతటి అల్పమైన వారము ఈ వచనంలో మనకి చూస్తే మనకు తెలుస్తుంది. అలాంటి మనల్ని దేవుడు ఉన్నత స్థలాల్లో నివసింపజేయబోతున్నాడు. ఎందుకనగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఆయనచే ఎన్నుకొనబడ్డ ప్రజలం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, మీ రక్షణ హస్తంలో మా చుట్టూ ఉంచి మమ్మల్ని కంటికి రెప్పవలే కాపాడుతున్నందుకై మీకు వందనాలు తండ్రి. ఈనాడు మమ్మల్ని మా అన్ని సమస్యల నుండి విడిపించుచున్నందుకై మీకు వందనాలు. సమస్తమైన పాపముల నుండి మమ్మల్ని విడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.